హాయ్ ఎవ్రీవన్. ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు అనేది ఇంకొక అపోహ. సో ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల అంటే 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ ఎక్కువ చేయడం వల్ల నేను బరువు ఎక్కువ తగ్గుతాను. ఎందుకంటే నా దగ్గర నా క్లయింట్స్ చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేను ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాను మేడం, మరి ఎందుకు వెయిట్ లాస్ ఎక్కువ అవ్వట్లేదు అని. ఎక్సర్సైజ్ కన్నా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డైట్ మీద. సో ప్రాపర్ డైట్ ఇవ్వాలి తప్ప ఎక్సర్సైజ్ 2 అవర్స్ 3 అవర్స్ చేయడం వల్ల మీకు అది అన్హెల్దీగానే బాడీకి మారుతుంది. సో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ మీకు ఎక్కువ తీసుకుంటారు. సో ఫ్యాట్ లాస్ అయిపోతారు, మజిల్ లాస్ అయిపోతారు, పోస్ట్ వర్కౌట్ ప్రాపర్ ఫుడ్ ఇవ్వగలగాలి, డీహైడ్రేట్ అయిపోతారు, బాడీలో అంటే వాటర్ అనేది ఎక్కువ పోతుంది. కొంతమంది స్వెట్ లాస్ అంటే స్వెట్టింగ్ వస్తున్నా సరే ఫ్యాట్ లాస్ అవుతుంది అనుకుంటారు, అది బాడీలో వాటర్ లాస్ మాత్రమే. వాటర్ లాస్ అయిపోయి మజిల్ లాస్ అయిపోయి ఫ్యాట్ లాస్ అయిపోయి ప్రాపర్ కనుక పోస్ట్ వర్కౌట్ కనుక మీరు ఫుడ్ ఇవ్వకపోతే అది మీకు అంటే తర్వాత వెయిట్ ఎక్కువ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎనఫ్ టు యువర్ బాడీ. మీరు అది వెయిట్ లాస్లో ఉన్నా, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్కైనా, లేకపోతే ప్రాపర్ హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళకైనా ఈ 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎనఫ్ అనమాట. సో ఎక్కువ వర్కౌట్ చేస్తే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుంది, ఎక్కువ వర్కౌట్ చేసాము అని అంటే వెయిట్ లాస్ ఎక్కువ జరుగుతాము, త్వరగా తగ్గుతాము అనేది అపోహ మాత్రమే.